కార్తీక మాసంలో 11వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే ఉత్తాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసంలో 11వ రోజు సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానంతో స్నానం చేయాలి. స్నానం ఎలా చేయాలంటే, మీరు స్నానం చేసే ముందు మీ శిరస్సు మీద ఒక మారేడాకు కానీ ఒక జిల్లేడాకు కానీ ఉంచాలి. ఆ ఆకు మీద ఒక రేగి పండు కానీ ఒక ఉసిరికాయ కానీ ఉంచి తల స్నానాన్ని ఆచరించాలి. కార్తీక మాసంలో 11వ రోజు ఈ ప్రత్యేకమైన స్నానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి పూర్వజన్మ పాపాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యల తీవ్రత తగ్గిపోతుందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే కార్తీక మాసంలో 11వ రోజు సందర్భంగా బియ్యము, పప్పు, ఉప్పు, కూరగాయలు, దోసకాయ, ఆనపకాయ వీటిని ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో 11వ రోజుకున్న ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఏంటంటే, శ్రీ మహావిష్ణువుకి శంఖజలాలతో అభిషేకం చేయటం. గృహంలో పాదరస విష్ణుమూర్తి విగ్రహం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ 11వ రోజు ఉత్తాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి అయ్యింది కాబట్టి యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఒక శంఖంలో జలం తీసుకుని ఆ శంఖ జలాలతో విష్ణువుకు అభిషేకం చేయాలి. పంచామృతాలతో విష్ణువుకు అభిషేకం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. పాదరస విష్ణుమూర్తి విగ్రహానికి, పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి ఉత్తాన ఏకాదశి కార్తీక మాసంలో 11వ రోజు సందర్భంగా పంచామృతాలతో శంఖ జలాలతో అభిషేకం చేసినట్లయితే లక్ష్మీనారాయణులు ఇద్దరి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అయితే 11వ రోజు పూజకి కార్తీక మహత్యంలో ఒక ప్రత్యేకమైన నియమం చెప్పారు. ఆ నియమం ఏంటంటే, 11వ రోజు శివుణ్ణి పూజించినా విష్ణువుని పూజించినా ముందు గరిక పోచలతో దర్భలతో పూజించాలి. ఆ తర్వాత ఇతర అభిషేకాలు కానీ ఇతర అర్చనలు కానీ చేసుకోవాలని కార్తీక సంబంధమైనటువంటి గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి శివాభిషేకం చేసేవాళ్ళైతే 11వ రోజు గరికపోచలు కలిపిన నీళ్లతో దర్భజలాలతో ముందు అభిషేకం చేయండి. ఆ తర్వాత ఇతర ద్రవ్యాలతో అభిషేకం చేయండి. అలాగే విష్ణువుకు పూజ, విష్ణువుకు అభిషేకం చేసేవాళ్ళైనా సరే గరికపోచలు కలిపిన నీళ్లతో దర్భజలాలతో అభిషేకం చేశాక అప్పుడు విష్ణువుకి శంఖజలాలతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేసుకోండి. అప్పుడు విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఈ ఉత్తాన ఏకాదశికి సంబంధించిన ఇంకొక విశిష్టత ఏంటంటే, ఉత్తాన ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజు, విష్ణువుకు ప్రియమైన రోజు కాబట్టి శివుణ్ణి పూజిస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అందువల్ల ఈరోజు చదువుకోవాల్సిన శ్లోకం ఒకటి ఉంది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. ఈ శ్లోకం చదువుకుంటే శివకేశవులిద్దరి అనుగ్రహము కలుగుతుంది. అలాగే ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా ఉత్తాన ఏకాదశి కార్తీక మాసంలో 11వ రోజు అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగాలంటే వ్యూహలక్ష్మి మంత్రం చదువుకోవాలని చెప్పినాయి. కాబట్టి మంత్రశాస్త్రపరంగా తీసుకున్న, కార్తీక సంబంధమైనటువంటి ప్రామాణిక గ్రంథాలు తీసుకున్న ఈరోజు వ్యూహలక్ష్మి మంత్రాన్ని చదివితే కాలి అందెలు గల్లు గల్లుమని మీ గృహంలో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. చాలా శక్తివంతమైనటువంటి ఆ వ్యూహలక్ష్మి మంత్రం ఏంటంటే, ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః. దీన్ని వ్యూహలక్ష్మి మంత్రం అంటారు. ఈ మంత్రాన్ని ఎక్కడైనా విష్ణు సంబంధమైన ఆలయంలో కానీ మీ గృహంలో పూజా మందిరంలో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర కానీ కూర్చొని 108 లేదా 54 లేదా 21 సార్లు మీ వీలును బట్టి జపించండి. కార్తీక మాసంలో 11వ రోజు ఎవరైతే వ్యూహలక్ష్మి మంత్రం చదువుతారో వాళ్ళకి అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఉత్తాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి సందర్భంగా విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో శంఖాన్ని దానం ఇచ్చినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి.